పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమాల పైన ఆయన టీం ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలు చేస్తున్నారు, ఏ సినిమా లాస్ట్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే లాస్ట్. ఇంకా ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కూడా సినిమాలు మాత్రం చేయడు, కంప్లీట్గా రాజకీయాలకే అయిన టైం అంతా కూడా కేటాయిస్తాడు అని చెప్పేసి ఒకానొక సందర్భంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే సరైనది కాదు సార్, ఎందుకంటే మీరు రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, అది ఓకే. బట్ మా కోసం కూడా ఆలోచించాలి, మా కోసం కూడా అంటే ఎప్పుడని కాదు, టైం ఉన్నప్పుడైనా కూడా కొన్ని సినిమాలు అయితే చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకున్నారు. సో ఆ తర్వాత చేసేదేమీ లేక ఫ్యాన్స్ కోరిక మేరకు అవును ఓకే చేస్తానని చెప్పేసి మళ్ళీ చెప్పడం. సో ఆ తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఓజీ అనే దానికి సీక్వెల్ అనేది ఉంది. మరి ఓజీ 2 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి దాని గురించి తొందరలోనే ఒక ప్రకటన రాబోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, మోహన్ రాజు గారితో లేకపోతే ఇంకొంతమందితో చర్చలు జరుపుతున్నారు, కొత్త సినిమాలకి సైన్ కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇంకా రెగ్యులర్గా సినిమాలు చేస్తూనే ఉంటారు, రాజకీయాల్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి వార్తలకి పవన్ కళ్యాణ్ గారు ఒక టీం అనే వాళ్ళు క్లియర్గా ఒక క్లారిటీ అనేది ఇచ్చారనమాట, క్రియేటివ్ వర్క్స్ వాళ్ళు. ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఓజీ 2 ఎప్పుడు అనేది ఒక ప్రకటన ఇస్తారు తొందరలోనే. అండ్ సురేందర్ రెడ్డి గారితో ఆ సినిమా అయితే ఒప్పుకున్నారు, సంతకం కూడా చేశారు. దాని గురించి ఎప్పుడు షూట్ స్టార్ట్ చేస్తారు ఏంటనేది కొంత తొందరలోనే చెప్తారు. బట్ వేరే వాళ్ళతోని సంప్రదింపులు జరుపుతున్నారు, మాట్లాడారు, సైన్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవాలు అయితే లేదు, అన్నీ కూడా అవాస్తవాలే. ఆయన ఏ కొత్త వాళ్ళతోని మాట్లాడలేదు, కొత్త సినిమాలకి సైన్ కూడా చేయలేదు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అది ఓజీ 2 కానీ లేకపోతే సురేందర్ రెడ్డి గారి సినిమా కానీ ఇవి అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ 2 సంవత్సరాల 3 సంవత్సరాల కంప్లీట్ రాజకీయాల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. సో ఆ తర్వాత చూడాలి అని చెప్పేసి అయితే చెప్పారు అని చెప్పేసి తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన కంప్లీట్గా ప్రజల కోసం పనిచేయాలి. ప్రజెంట్ రాజకీయాల్లో ఒక డిప్యూటీ సీఎంగా, ఒక మంత్రిగా, 5 శాఖలకు మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఇన్ని బాధ్యతలు ఆయన పైన ఉన్నాయి. సో ఇన్ని బాధ్యతల్ని అటు చూసుకుంటూ ఇటు రాజకీయాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా చేయాలి అంటే చాలా కష్టతరం అన్నమాట. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయలేరు ఆయన. సో అంటే ఇప్పటి అయితే కొంచెం టైం తీసుకొని డేట్స్ కేటాయించుకొని సినిమాలు చేసుకుంటున్నారు. కానీ ఈ విధంగా ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఈ విధంగా రెగ్యులర్గా చేస్తే మాత్రం అసలు సాధ్యపడదు. సో మరి ఫ్యాన్స్ అనే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అండ్ మనం చూసాం ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఓజీ కానీ ఎన్ని రోజుల పాటు వెయిట్ చేసాం. సో అన్ని రోజుల పాటు నిర్మాతల డబ్బులు కావచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది, వేరే యాక్టర్స్ యొక్క డేట్స్ వృధా అయిపోతాయి. సో ఇన్ని నెగిటివ్ అనేవి ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాత్రం కొత్త సినిమాలకైతే సైన్ చేయట్లేదు అని చెప్పేసి అయితే ఆయన టీం వాళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడైతే సినిమాల్లో కాకుండా రాజకీయాల్లోని ఎక్కువగా నిమగ్నమైపోయి ఉంటున్నారు. బట్ చూడాలి తొందరలో ఏమైనా కొత్త సినిమాకి ఛాన్స్ ఉందా లేదా అంటే టీం వాళ్ళు మాత్రం లేదు అని చెప్పారు. బట్ వెయిట్ చేసి చూడాలి.